ಗಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, ಚಿವರಿ ಘಡಿಯ ಇದೆ, చివరి ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ఈ లోకానికి అంతిమ ఘడియ ఇదే, ప్రమాద ఘడియ ఇదే. ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, ప్రపంచమంతా మేల్కొనే చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే, ఎటు చూసిన యుద్ధాలు భూకంపాలే, ఎక్కడ విన్నా మానభంగాలు పాపాలే. ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, ఆకాశంలో మార్పులు అవనిలో పెను మార్పులు, మారిపోయిన మనిషి అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే, అన్నిటికీ అంతటికీ చివరి గడియ ఇదే. ప్రభునందు చివరి గడియ శ్రోతలకు మా హృదయపూర్వక వందనాలు. ఇప్పుడు రెవరెండ్ డాక్టర్ కె బాబురావు గారు మనకు దైవ సందేశాన్ని అందిస్తారు. క్రీస్తునందు ప్రియులారా, యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీ నిమిత్తము అనుదినము మా క్రీస్తు రాయబారుల కార్యాలయంలో మేము వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేస్తున్నామని సంతోషంగా తెలియజేస్తున్నాను. చాలామంది ఇప్పటికే ప్రార్థన అమలు మాకు తెలియచేస్తూ మరి ప్రార్థన చేయించుకుంటూ ప్రభు దగ్గర నుంచి చాలా కార్యాలు మరి పొందుతూ ఉన్నప్పుడు మేము చూసి సంతోషిస్తున్నాం. ప్రియులారా, ఈ చివరి గడియ ద్వారా ప్రారంభించబడిన ఈ స్పెషల్ వర్తమానములు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి, ప్రపంచ భవిష్యత్తు గురించి, ఇశ్రాయేలు జాతి చరిత్ర, యెరూషలేము మందిరం చరిత్ర, మరి ప్రపంచం ఎప్పుడు ముగించబడబోతుందో ఈ వర్తమానములు మరి చాలా నెలల క్రితం ప్రారంభించినవి, ముగింపుకి వచ్చినవి. ప్రభు మహాకృపను బట్టి అనేకులు విని, కొన్ని వేల మంది ప్రజ విని ఆధ్యాత్మికంగా అనేకులు మేలు పొందుతున్నారు. మరి వాళ్ళు ఉత్తరాలు రాయటం ద్వారా, ఫోన్లు చేయటం ద్వారా మాకు అర్థమవుతుంది. ఇలాగున మరి దేవుడు ఈ ప్రపంచ భవిష్యత్తు గురించి ఈ వర్తమానములు చివరి గడి ద్వారా మరి వినిపింపచేస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా చేసినందుకు మరి ప్రభుకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాను. ప్రియులరా, మరి ఎప్పుడు దాకా ఈ ప్రపంచ భవిష్యత్తు గురించి, ఇజ్రాయెల్ చరిత్ర గురించి, యెరూషలేము గురించి, యూదుల గురించి, రెండవ రాకడ గురించి చెప్పుకుంటూ ఎండింగ్కి వచ్చాం. ఈ వర్తమానముతో ఈ స్పెషల్ వర్తమానములు ముగించబడుతున్నాయి. రేపు వచ్చే వారం నుంచి మరొక స్పెషల్ వర్తమానములు, దేవుని గురించిన వివరణ, మానవుని గురించిన వివరణ, ప్రపంచమును గురించిన వివరణ, ఇంకా అవి కూడా అవొక స్పెషల్ వర్తమానములు. వాటిలో కూడా లోతైన క్రొత్త విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. అవి కూడా తప్పనిసరిగా వినుమని ప్రేమతో తెలియచేస్తున్నాను. పిల్లారా, మరి ఈ రోజున నేను అందించబోతున్న వర్తమానం పోయిన వారం చెప్పిన రీతిగా నిత్యత్వము, ఎటర్నిటీ. ఇజ్రాయెల్ చరిత్ర దగ్గర నుంచి ప్రారంభించబడినటువంటి ఈ వర్తమానములు ఇప్పుడు నిత్యత్వంతో ముగించబడబోతున్నాయి. సో నిత్యత్వం తర్వాత ఇంకేం ఉండదు. ఇంకా ఈ రోజున దాంతో మనం ఎండ్ చేయబోతున్నాం. వచ్చే వారం నుంచి మరొక స్పెషల్ వర్తమానములు ప్రారంభించుకోబోతున్నాం. వాటి కొరకు కూడా సిద్ధపడండి. అయితే ఇజ్రాయెల్ చరిత్ర కంటే ముందుగా దేవుని యొక్క సృష్టి దగ్గర నుంచి మనము ఆలోచించుకుంటూ రావాలి. దేవుడు చేసిన సృష్టి నిత్యత్వంతో అంతమవుతుంది. దేవుడు ఆ భూమి ఆకాశములను, ఈ సూర్యచంద్రులను, నక్షత్రములను, పాలపంత, గెలాక్సీ, భూమి, నీరు, వాతావరణము, సృష్టి, మానవుడు, ప్రకృతి, జలచరములు ఇవన్నీ చేసినటువంటి దేవుడు కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు సృష్టి నిత్యత్వంలో రేపు కలిసిపోబోతున్నది. మనం
మొట్టమొదటి చెప్పుకున్న రీతిగా ఇజ్రాయెల్ చరిత్ర వాళ్ళెవరు, ఆదాము దగ్గర నుంచి, అబ్రహాము దగ్గర నుంచి, యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి, మరి ఆయన రెండో రాకడ దగ్గర నుంచి, ఇజ్రాయెల్ చరిత్ర దగ్గర నుంచి, యెరూషలేము మందిరం దగ్గర నుంచి ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఈ కాలము నిత్యత్వంలో మరి కలవబోతున్నది. ఎటర్నిటీ, నిత్యత్వము. నిత్యత్వం అనే దానికి దేర్ ఈజ్ నో ఎండింగ్, అంతం లేదు ఇక. దాన్నే నిత్యత్వం అంటారు. ఎటర్నిటీ, దెర్ ఈజ్ నో ఎండింగ్ ఫర్ ఎటర్నిటీ. ఎల్లకాలము, ఎల్లకాలము. సో ప్రియులారా, దేవుడు ఈ సృష్టిని చేశాడు. అప్పటి నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ మధ్యకాలంలో చాలామంది శాస్త్రవేత్తలు పేపర్లో కొన్ని జంతువుల గురించి వేస్తున్నారు. ఈ జంతువు కళేబరం దొరికింది, దాని యొక్క అస్థపంజరం దొరికింది, ఈ జంతువు ఇప్పుడుది కాదు, కొన్ని లక్షల సంవత్సరాల క్రితంది అంటున్నారు. లక్షల సంవత్సరాల క్రితం ఏముంది సృష్టి? లక్షల సంవత్సరాల క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితమే ఉన్నది. దేవుడున్నాడు, సృష్టి కూడా చేయబడింది. దేవుడున్నాడు, సృష్టి కూడా చేయబడింది. సో ఇలాగున చేయబడినటువంటి ఈ సృష్టి క్రమము లైన్లో వస్తూ ఉన్నది. పిల్లరా, నిత్యత్వం అనేటువంటిది ఎలాంటిదంటే సముద్రం లాంటిది. నిత్యత్వము సముద్రం లాంటిది. కాలము జరుగుతుంది ఇప్పుడు. ఈ కాలము యేసు ప్రభు వారి యొక్క రాకడతోనూ, గోగు మాగోగు యుద్ధంతోనూ, తీర్పుతోనూ అంతమైపోయి ఈ కాలం అనేటువంటిది ఎలాంటిదంటే ఒక నీటి బొట్టు లాంటిది. నిత్యత్వం అనేది సముద్రం లాంటిది. కాలం అనే నీటి బొట్టు వెళ్ళి నిత్యత్వం అనే సముద్రంలో కలిసిపోతుంది. నిత్యత్వము పెద్ద సముద్రం లాంటిది. ఇప్పుడు మనం జరుగుతున్న ఈ కాలం అంటారు దీన్ని. మనం ఈ కాలంలో ఉన్నాం. బీసీ అన్నాం, మరి ఏడి అన్నాం, బిఫోర్ క్రైస్ట్, మరి క్రీస్తుకు శకము, ఇవంతా కాలములు. కాలం జరుగుతుంది. ఈ కాలము ఒక చిన్న నీటి బొట్టు లాంటిది దేవుని దృష్టిలో. నిత్యత్వం అనేటువంటిది నిత్యంగా ఉండేది నరకం, నిత్యంగా ఉండేది పరలోకం. నిత్యత్వము ఎల్లకాలం వంటి అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. స్టార్టింగ్ లేదు, ఎండింగ్ లేదు, ఆది లేదు, అంతము లేదు అన్నాడు దేవుడు. అల్ఫయు ఓమేగయు నేనే, ఆది నేనే, అంతము నేనే. నాకు ఒక ఆది అంటూ, నాకు పుట్టుకంటూ లేదు, నాకు ఒక అంతం అంటూ ఉండదు. అలాంటి వాడు దేవుడు. సో దేవుడు ఏం చేశాడంటే నిత్యత్వంలో నుంచి కాలం అని నీటి పుట్టుని తీశాడు. కాలం జరిగింది. ఇప్పుడు మనిషి పుట్టి సుమారు 6000 సంవత్సరాలు అయింది. అంతకంటే భూమి, ఆకాశములు, సృష్టి, నీరు, సముద్రములు, జలచరములు, లేకపోతే ప్రకృతి, లేకపోతే ఇవన్నీ కూడా చేసి చాలా లక్షల సంవత్సరాలు అయింది. కాలం జరుగుతుంది. ఈ కాలం రేపు వెళ్ళి, కాలం అనేటువంటిది నీటి బొట్టు అని చెప్పాను కదా, ఈ నీటి బొట్టు వెళ్ళి నిత్యత్వం అనే సముద్రంలో కలిసిపోతుంది. చిన్న నీటి బొట్టు వెళ్ళి సముద్రంలో కలిసిపోతే లెక్క ఉంటుందా? అలాంటిది కాలం ప్రియులారా. సో మనం ఆలోచిస్తే ఈ నిత్యత్వం అనేటువంటిది ఎల్లకాలం ఉండేదని చెప్తున్నా. రేపు అక్కడికి వెళ్ళబోతున్నాము, ఎటర్నిటీలోకి వెళ్ళబోతున్నాం. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఈ నిత్యత్వంలో ప్రవేశించబోతున్నారు, నిత్య శాంతిలో ప్రవేశించబోతున్నారు. అయితే మనం ఆదికాండం 1వ అధ్యాయంలో 1వ వచనం నుంచి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే అక్కడ మనకి సృష్టి క్రమము చరిత్రకారులు, బైబిల్ పండితులు, ప్రార్థనాపరులు చెబుతున్నటువంటి క్లారిఫికేషన్ ఏంటంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనన్నాడు. ఆదిలోనంట దేవుడు భూమిని ఆకాశాన్ని సృష్టించాడు, అలా ఉన్నాడు. భూమిని ఆకాశాన్ని సృష్టించిన తర్వాత కొన్ని లక్షల సంవత్సరాలు గడిచిపోయినాయి. 2వ వచనం మళ్ళీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములు పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. జలములపై అల్లాడుచుండెను, చీకటి అగాధ జలములు ఉండవి. ఇవన్నీ అంటే ఆదికాండం 1వ వచనానికి, 1వ అధ్యాయం 1వ వచనానికి, 2వ వచనానికి, 2వ వచనానికి, 3వ వచనానికి, 3వ వచనానికి, 4వ వచనానికి గ్యాప్ కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నాయని బైబిల్ పండితులు చెప్తున్నారు. మళ్ళా అట్ట కొన్ని లక్షల సంవత్సరాలు అయిన తర్వాత 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. వెలుగు వచ్చింది. మళ్ళీ కొన్ని లక్షల సంవత్సరాలు గ్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. భూమిని చేసిన తర్వాత, చీకటి జగాలు అగాధములు వచ్చిన తర్వాత, మరి వెలుగు కమ్మని పలికిన తర్వాత ఒక్కొక్క పాయింట్కి ఒక్కో వచనానికి మధ్యలో గ్యాప్ కొన్ని లక్షల సంవత్సరాలు ఉందని బైబిల్ పండితులు చెప్పుకుంటున్నారు.
ప్రార్థనా పరులు అలా మనకి తెలియచేస్తున్నారు. 5వ వచనంలో దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టి అస్తమయమును ఉదయమును కలుగుగా ఒక దినమాయను. సో ద స్టార్టింగ్ ఆఫ్ క్రియేషన్ ఈజ్ లైక్ దిస్. ఆలోచించు జాగ్రత్తగా ప్రియమైన సహోదరుడా సహోదరి. అది కన్నా 1వ వచనానికి 2వ వచనానికి 2వ వచనానికి 3వ వచనానికి 3కి 4కి 5కి ఒక్కొక్క వచనానికి క్రియేషన్లో, సృష్టిలో ఒక్కొక్క పాయింట్కి కొన్ని లక్షల సంవత్సరాలు గ్యాప్ ఉందని మనకి మరి బైబిల్ పండితులు చెప్తున్నారు. సో అట్లాంటప్పుడు సృష్టిలో జలముల్లో, నీళ్ళల్లో, చీకటిలో, లేకపోతే అగాధ జలముల్లో, సృష్టిలో అప్పుడప్పుడు రాక్షస బలులు ఉన్నాయి, లేకపోతే పలానా జంతువులు ఉన్నాయి, డైనోసార్లు ఉన్నాయేమో ఒకవేళ. అవన్నీ వాటి యొక్క ఆనవాళ్ళు అప్పుడప్పుడు పడుతున్నప్పుడు బయటపడుతున్నప్పుడు శాస్త్రవేత్తలు తీసుకొని బయటకు వచ్చి చెప్తున్నారు. దీని వయసు, ఈ అస్థపంజరం వయసు ఒక 500 కోట్ల సంవత్సరాలు, లేకపోతే 200 కోట్ల సంవత్సరాలు అంటున్నారు. వీ డు నాట్ నో, మనకు తెలియదు. కానీ బైబిల్ పండితులు చెప్తున్న అభిప్రాయం చెప్తున్నాను. అప్పుడు కొన్ని కోట్ల సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ తర్వాత దేవుడు మరి పరలోకంలో దేవదూతలను చేసుకున్నాడు. లూసిఫర్ ఎదురు తిరిగింది, దాని సమూహాన్ని కింద తోసి పడేశాడు. అధోపాతాళలోకానికి వెళ్ళింది, అదే సైతాన్ అయింది. ఇప్పుడు 33 కోట్ల దేవతలుగా భారతదేశంలో, ఇతర దేశాల్లో రకరకాలుగా మరి విచ్ క్రాఫ్ట్ బిజినెస్ ద్వారా రకరకాల ఆకాశంలో తిరుగుతూ చలామణి అవుతూ, రేపు యేసు ప్రభు వచ్చేంత వరకు ఇది ఇలాగున చలామణి అవుతూనే ఉంటుంది. ఇప్పుడు ఇలాగున కాలం జరుగుతూ వస్తుంది. అయితే ఈ కాలము అనేటువంటిది ఇంకా మార్పులు అవుకుంటూ వచ్చి దేవుడు ఆ లూసిఫర్ని కింద పడేసిన కొంతకాలం తర్వాత దేవుడు తన స్వరూపంలో మనిషిని చేసుకోవాలని ఆ తలంపు వచ్చింది ప్రభుకి. అప్పుడు తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనిషిని చేశాడని బైబిల్ చెప్తుంది. సో ఈ సృష్టికి, మానవుని సృష్టికి, తర్వాత దేవదూతలు పడేయటానికి, అంతకుముందు దానికి ఒక్కొక్క సందర్భానికి మధ్యలో కొన్ని లక్షల సంవత్సరాలు ఉన్నవని మనం కొన్ని గ్రంథాలు చదివితే, లేకపోతే బైబిల్ పండితులు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్. ప్రియులరా, అట్లాంటి కాలము కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నటువంటి కాలము ఆదాము దగ్గరికి, సృష్టి దగ్గరకు వచ్చేసరికి ఒక మగ మనిషిని, ఒక ఆడ మనిషిని దేవుడు చేసి ఒక తోటలో పెట్టాడు, ఏదేనటువంటి తోటలో. సో అప్పుడు ఫస్ట్ మనిషి తయారు చేయబడ్డాడు. ఫస్ట్ మనిషిని తయారు చేసిన తర్వాత ఆ ఫస్ట్ మనిషినే మోసం చేసింది ఆదాముని, అవ్వని. ఫస్ట్ అవ్వను మోసం చేసిన తర్వాత ఆదామును మోసం చేసింది ఆ తోసివేయబడినటువంటి లూసిఫరే, సైతాను సర్పం రూపంలో వచ్చి మోసం చేసినప్పుడు దేవుడు కోపం వచ్చి వాళ్ళిద్దరిని బయటికి, తోటలోంచి తరిమి వేశాడు బయటికి. పిల్లరా, ఇలాగున ఈ ఆదాము అవ్వలు శుచి చేసిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి పిల్లల గంటం మొదలుపెట్టిన తర్వాత ఫస్ట్ కన్నా బిడ్డే మరి హత్య చేయబడ్డాడు. దాంతో ఈ సృష్టి క్రమం చెడిపోయింది. ఆదాము అవ్వ మోసం చేయబడ్డారు, తప్పు చేశారు. ఫస్ట్ పుట్టినటువంటి బిడ్డే మర్డర్ చేయబడ్డాడు. తర్వాత ఇంకా రకరకాల పాపాలు భూమి మీద వచ్చినాయి. దీంతో భూమి అంతా చెడిపోయింది. అయితే ఆదాము దగ్గర నుంచి చేయబడినటువంటి సృష్టి ఆదాము నుంచి అబ్రహాము వరకు 2000 సంవత్సరాలు. అబ్రహాము నుంచి యేసుక్రీస్తు ప్రభు పుట్టేంత వరకు 2000 సంవత్సరాలు. యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి ఇప్పటిదాకా 2000 సంవత్సరాలు. ఆదాము దగ్గర నుంచి అబ్రహాం వరకు 2000, అబ్రహాం నుంచి యేసు ప్రభు పుట్టేంత వరకు 2000, యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టి అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2000, మొత్తం టోటల్ 6000 సంవత్సరాలు. అంటే మనిషి పుట్టి ఇప్పటికి 6000 సంవత్సరాలు. ఇది ఒక కాలము. సో మనిషి పుట్టి 6000 సంవత్సరాలు అయింది. దేవుని దృష్టిలో 6 రోజుల కింద లెక్క. సో దేవుడు సృష్టి క్రమంలో కూడా ఏం చేశాడంటే 6 రోజులు సృష్టిని చేసి 6వ రోజున మానవుని చేసి 7వ రోజున విశ్రమించాడని బైబిల్ చెప్తుంది. 6 రోజులు సృష్టిని చేశాడు, 7వ రోజున విశ్రమించాడు, విశ్రాంతి తీసుకున్నాడు. గాడ్ హ్యావ్ టేకెన్ రెస్ట్. సో ఇప్పుడు కూడా అబ్రహాం వరకు, ఆదాము నుంచి అబ్రహాం వరకు 2000, అబ్రహాం నుంచి ఏసై వరకు 2000, ఏసై నుంచి ఇప్పుడు దాకా 2000, 6000 అయిపోయింది. అంటే 6 రోజులు అయిపోయింది. సృష్టిలో కూడా 6 రోజులు చేసిన దేవుడు రెస్ట్ తీసుకున్నాడు కదా.
ఇప్పటికీ మానవుని చేసి 6,000 సంవత్సరాలు, అంటే 6 రోజులు అయింది కాబట్టి దేవుడు రెస్ట్ తీసుకోబోతున్నాడు, అంటే రెండవ రాకడ రాబోతుంది అని బైబిల్ పండితుల అభిప్రాయం. బైబిల్లో ఏం రాసిలేదు, బైబిల్ పండితుల అభిప్రాయం చెప్తున్నా. అలా అవ్వచ్చని అంచనా. 6,000 సంవత్సరాలైంది మనిషి పుట్టి, అంటే 6,000 సంవత్సరాలు 6 రోజుల కింద లెక్క దేవుని యొక్క మా మనస్సులో. 6 రోజులు సృష్టి చేసిన దేవుడు 7 రోజులు విశ్రమించిన రీతిగా 7,000 సంవత్సరం రోజున, అంటే 7,000 సంవత్సరం కమింగ్ ఎంట్రన్స్ అయినప్పుడు ఇక గాడ్ విల్ గో టు టేక్ రెస్ట్ అండ్ హీ విల్ క్లోజ్ ద ఎర్త్ అండ్ ఆల్ ద క్రియేషన్ అండ్ హీ విల్ క్రియేటెడ్ న్యూ స్కై అండ్ న్యూ ఎర్త్. దట్ ఈస్ ద హెవెన్ అండ్ దట్ ఈస్ ద ఎటర్నిటీ. ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, నిత్యత్వం అంటే నీకు అర్థమవుతుందా? కాలం అంటే నీకు అర్థమైంది? ఇప్పుడు నిత్యత్వం అనేటువంటిది ఎప్పుడూ ఉంటుంది. ఆ నిత్యత్వం అనేటువంటిది సముద్రం లాంటిది. ఆ నిత్యత్వం అనే సముద్రంలో నుంచి కాలం అనే నీటి బొట్టుని బయట తీశాడు దేవుడు. మనిషి పుట్టి 6,000 సంవత్సరాలు అయింది. అసలు సృష్టిని చేసి ఆ భూమి ఆకాశములు చేసి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది. మనిషి పుట్టిన తర్వాత ఇప్పుడు దాకా 6,000 సంవత్సరాలు అయింది. ఇదంతా కాలం అంటే ఒక నీటి బొట్టు లాంటిది. యేసు ప్రభు రాకడతో, గోగు మాగు యుద్ధంతో, తీర్పుతో సమస్తము క్లోజ్ చేయబడి ఈ కాలం అనేటువంటిది నీటి బొట్టి వెళ్ళి సముద్రం అనే నిత్యత్వంలో కలిసిపోతుంది. ఇది కాలము, నిత్యత్వం అంటే. ప్రియులారా, ఈ సృష్టి క్రమము, ఈ నిత్యత్వము, ఈ కాలము, దేవుని దృష్టిలో 1000 సంవత్సరాలు ఒకరోజు 1000 సంవత్సరాలు, ఇవన్నీ నువ్వు తెలుసుకుంటే రేపు నువ్వు పరలోకంలో ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది, ఓహో ఇవన్నీ నా కొరకే దేవుడు చేశాడా, నిత్యత్వం అంటే ఇదా, కాలం అంటే ఇదా, మనిషి పుట్టి 1,000 సంవత్సరాలు అయిందా, ప్రభు రాకడ ఎలా వస్తుందా, ప్రపంచ అంతం ఎలా వస్తుందా. బాబురావు గారు చెప్పారు వివరణగా, నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నేను యేసు ప్రభువుని నమ్ముకుంటాను, నేను కూడా నిత్యత్వంలోకి రావాలని ఆశిస్తున్నానంటే ఈ వర్తమానం పూర్తిగా విని మేలు పొందుమని ప్రేమతో తెలియచేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు గో టు హెవెన్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గో టు హెల్, దట్ ఈజ్ అప్ టు యూ. నరకం వెళతావా, నిత్యత్వం పరలోకం వెళతావా? నరకము నిత్యంగా ఉండేదే, పరలోకం నిత్యంగా ఉండేదే. ఈ రెండు ఎటర్నిటీనే. ఎక్కడికి పోతావో నువ్వే గుర్తు చేసుకో. నువ్వు సంపాదించినవి నీతో పాటు రావని కూడా గుర్తు చేసుకో. అసలు నీవు కట్టుకున్న భార్య నీతో పాటు రాదని గుర్తు చేసుకో. నువ్వు కన్నా పిల్లలు నీతో పాటు రారు. నువ్వు కట్టుకున్న భర్త నీతో పాటు రారు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగా పోతావు. ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికే పోతావు అని గుర్తు చేసుకొని పరలోకం వెళ్ళాలి, నిత్యత్వంలోకి వెళ్ళాలని ఈరోజు నువ్వు తీర్మానం చేసుకుంటే నీవు ధన్యుడవు, ధన్యురాలవని నేను మీకు తెలియచేస్తున్నాను. అయితే ప్రియులారా, ఇట్లా 6,000 సంవత్సరాలు అయింది మనిషిని చేసి దేవుడు. 7,000 సంవత్సరం రోజులు మనం ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు ప్రభు రాకడకి సమీప సన్నివేశాలు, ఆయన చెప్పిన గుర్తులు, రాకడ గుర్తులు, ప్రపంచ సన్నివేశాలు, ప్రకృతి గుర్తులు, సాంఘిక గుర్తులు, రాజకీయ గుర్తులు, యెరూషలేములోకి వెళ్ళి ఇశ్రాయేలు చరిత్రలు, యూదుల చరిత్ర, ఆ మందిరం యొక్క ఆ విశేషాలు మొత్తం నేను చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు ప్రపంచ ఎండింగ్కి వచ్చింది. నిత్యత్వంలోకి వెళ్ళి కాలము కలిసిపోబోతున్నది. ప్రియమైన సహోదరుడా సహోదరి, నువ్వు దాంట్లో ఉండుమని ప్రేమతో నేను నీకు తెలియచేస్తున్నాను. అయితే ఈ నిత్యత్వం ఎలా వచ్చిందో చూడండి. యేసు ప్రభు రాకడకు కూడా దీనికి నిత్యత్వానికి లింక్ ఉన్నది. యేసయ్య రాకడ వచ్చినప్పుడు మధ్యాకాశంలోకి వచ్చాడు ఆయన. యేసయ్య మధ్యాకాశంలోకి రావాలి, సంఘం అంతా పైకి వెళ్ళాలి, సమాధులు తెరవబడి యేసయ్య దగ్గరికి ప్రభుని నమ్ముకున్న వాళ్ళు వెళ్ళాలి, 7 సంవత్సరాల మధ్యాకాశంలో విందు జరుగుతూ ఉండాలి. ఈ భూమి మీద అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి బయలుపరచబడి అతడు ఈ భూమి మీద 7 సంవత్సరాల శ్రమలు తీసుకురావాలి. మనకేమో మధ్యాకాశంలో 7 సంవత్సరాలు విందు జరుగుతూ మనం బహుమతులు తీసుకుంటూ జీవకిరీటములు పొందుకుంటూ ఉంటుంటే, విడవబడినటువంటి వారు ఇక్కడ ఉండి, ఆ విడవబడిన వారి బ్యాచ్ అంటే కూడా చెప్పాను మీకు, ఏ కేటగిరీ వాళ్ళు ఇక్కడ విడవబడి 7 సంవత్సరాల శ్రమలో చచ్చిపోతారో. ఇక్కడ 7 సంవత్సరాలు జరుగుతూ క్రీస్తు విరోధి వాళ్ళని హింసిస్తూ 666 ముద్ర వేసి వాళ్ళని కంట్రోల్ చేసుకుంటూ, 666 ముద్ర వేసుకోకుండా ఉన్న వాళ్ళని చంపుతూ, మొట్టమొదటి 3 సంవత్సరాలు మామూలు శ్రమలు, మిగతా 3 సంవత్సరాలు మహాశ్రమలు జరుగుతూ, ఈ 7 సంవత్సరాల కాలంలో 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలతో ఈ ప్రపంచమంతా అట్టుడిగిపోతూ
పాపంతో పంకిలమైపోయినటువంటి ప్రపంచాన్ని ఆనాడు దేవుడు 7 సంవత్సరాల శ్రమల కాలంలో ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలతో ఈ భూమిని దేవుడు పుటం వేస్తాడు. చెడిపోయి పాడైపోయి పతనమైపోయి వాసన గబ్బు కొట్టినటువంటి భూమిని దేవుడు కాల్చి దహించి వేసి కొత్త ఆకాశము కొత్త భూమిగా చేసి అప్పుడు మనల్ని నిత్యత్వంలో పెడతాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు 7 సంవత్సరాలు మధ్యాకాశంలో విందు, ఇక్కడ 7 సంవత్సరాలు శ్రమలు అయిపోయిన తర్వాత సంఘాన్ని తీసుకొని భూమి మీద దిగుతాడు. ఒలీవుల కొండ మీద ఫస్ట్ కాలు పెడతాడు. దాంతో అంత్యక్రీస్తుతో క్రీస్తు విరోధితో యుద్ధం చేస్తాడు. దాన్ని హర్మగిద్దోన్ యుద్ధం అన్నాం. అది ఇశ్రాయేల్ దేశానికి తూర్పు భాగాన హర్మగిద్దోన్ అనేటువంటి ప్రాంతం ఉంది. 150 మైళ్ళ దూరంలో ఆ ప్రాంగణము ఇంపార్టెంట్ ప్రాంగణము. అక్కడ చేరుకుంటాడు క్రీస్తు ప్రభువారు. అంత్యక్రీస్తు, క్రీస్తు విరోధి, అబద్ధ ప్రవక్త సైతానుతో దేవుడు అక్కడ యుద్ధం చేస్తాడు. యుద్ధం అయిపోయిన తర్వాత హర్మగిద్దోన్ యుద్ధం అయిన తర్వాత ఆ అపవాదిని, క్రీస్తు విరోధిని, ఆ అబద్ధ ప్రవక్తను కట్టిక చీకటి గల బెలములో పాతాళంలో బంధిస్తాడు. బంధించి యేసుక్రీస్తు ప్రభువారు 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభిస్తాడు. ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎందుకు అని మధ్యలో ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎందుకో చెప్పాను. ఈ 1000 సంవత్సరాల పరిపాలన ఎందుకు? సాతాన్ని సంపూర్తిగా అప్పుడే నాశనం చేసేసి డైరెక్ట్గా మనల్ని అందరి నిత్యత్వానికి పరలోకానికి తీసుకెళ్ళొచ్చు కదా. 1000 సంవత్సరాల మధ్యలో పెట్టింది ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ భూమి మీద శాంతి నిమిత్తము యుద్ధాలు జరిగి మానవుళ్ళు పరిపాలన చేసి ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజులు, ప్రధానమంత్రులు, గవర్నర్లు వీళ్ళతో ఈ ప్రపంచం అంతా పరిపాలన చేయబడింది. సో మానవుల పరిపాలన ఎలా ఉంటుంది ఉంది కాబట్టి అసలు దేవుడి పరిపాలన అంటే ఎలా ఉంటుందో రుచి చూపించడం కోసం మధ్యలో 1000 సంవత్సరాలు పెట్టాడు. పిల్లరా, అవునండి, మొట్టమొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. దేశాలు కొట్టుకొని దెబ్బతిని కోట్ల మంది చచ్చిపోయారు. శాంతి కావాలని పెద్ద మనుషులందరూ కూర్చొని నానాజాతి సమితి పెట్టారు. నానాజాతి సమితి శాంతినివ్వలేకపోయింది. అదొక పరిపాలన. నానాజాతి సమితి క్లోజ్ అయిపోయింది. ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. మళ్ళీ దేశాలు కొట్టుకొని కోట్ల మంది చచ్చిపోయారు. కొన్ని కోట్ల డాలర్లు ఖర్చు అయింది. చాలామంది నశింపోయారు. కొన్ని కోట్ల మంది అసూలు బాశారు. ఆ తర్వాత పెద్ద మనుషులందరూ కూర్చొని ఆగండి కొట్టుకోబాకండి, శాంతి కావాలని చెప్పి ఐక్యరాజ్య సమితిని పెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ ఉంది కానీ అది ఏం చేయలేకపోతుంది, శాంతిని ఇవ్వలేకపోతుంది, యుద్ధాలు జరగకుండా చూడలేకపోతుంది. ఇలా ఉంటుంది మానవ పరిపాలన అంటే. మానవ పరిపాలన ఇలా ఉంది కాబట్టి ఈ 6000 సంవత్సరాలు రాజులు, మంత్రులు, న్యాయాధిపతులు, ప్రధానులు కేటగిరీస్ వైజ్గా పరిపాలన చేశారు ఈ భూమిని. నేను చేస్తా చూడండి 1000 ఏళ్ల పరిపాలన. దిస్ ఈజ్ ద గాడ్స్ గవర్నమెంట్. దేవుని పరిపాలన ఎలా ఉంటుందో రుచి చూపించడం కోసం మధ్యలో 1000 ఏళ్ళు పెట్టాడు. ఆ 1000 ఏళ్ళు పెట్టిన తర్వాత బంధించబడిన సాతాను ఉపదీసి యుద్ధం చేస్తాడు. గోగు మాగోగు యుద్ధం అయిపోయిన తర్వాత సాతానుడు సమూలంగా నాశనం అయిపోతాడు. ఆ తర్వాత క్రీస్తు న్యాయపీఠం ఎదుట, ధవళ సింహాసనం ఎదుట అవిశ్వాసులకు విశ్వాసులకు ఇద్దరికి తీర్పు తీర్చి గొర్రెల్ని పరలోకానికి, మేకల్ని డివైడ్ చేసి నరకానికి, గోధుమల్ని పరలోకానికి, గురుగుల్ని నగ్గిలోకి పంపించేసిన తర్వాత అప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి, పరలోకము నుంచి యెరూషలేము, నూతన యెరూషలేము దిగి వచ్చుచున్నది. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది అని చెప్పబడిన రీతిగా దేవుని నివాసము మనుషులతో కూడా ప్రారంభమయ్యి దేవుడు మనం పరలోకంలో హ్యాపీగా జీవిస్తాం. ఆ తర్వాత నిత్యత్వము. నేను చెప్పాను కదా, కాలం అని నీటిబొట్టి వెళ్ళి సముద్రం అనేటువంటి నిత్యత్వంలో కలిసిపోతుంది. ఇక ఏడుపు లేదు, నిట్టూర్పు లేదు, బాంధవ్యాలు లేదు, బంధుత్వాలు లేవు, సూర్యుడితో పని లేదు, తినటంతో పని లేదు, చంద్రుడితో పని లేదు, నీళ్లతో పని లేదు, ఏమీ పని లేదు. ఎల్లకాలము నిత్యత్వంలో కూర్చొని ప్రభువా వందనాలు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రతి గానములు చేయబోయేదే నిత్యత్వము. ఎంతకాలం ఉంటాం పాస్టర్ గారు అక్కడ? నువ్వు నేను ప్రభువును నమ్ముకొని పరలోకం వెళ్ళిన వాళ్ళందరూ హౌ మెనీ ఇయర్స్? దట్ ఈజ్ 1 crore ఆర్ 10 crores? 10 కోట్ల, 100 కోట్ల, 1 మిలియన్ కోట్ల, ట్రిలియన్ కోట్ల? నిత్యత్వం అంటే అది కాదు. దేర్ ఇస్ నో కౌంటింగ్ అని చెప్పాను. దేర్ ఇస్ నో కౌంటింగ్ బికాస్ దట్ ఈస్ ద ఎటర్నిటీ. నిత్యత్వము, ఎల్లకాలము పరలోకంలో ఉండబోతున్నావు ప్రభునందు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ నిత్యత్వంలోకి, ఆ పరలోకంలోకి, ఆ వైకుంఠంలోకి, ఆ స్వర్గంలోనికి ఈ మాటలు వింటున్న నువ్వు కూడా వెళతావా? ఇక్కడే విడవబడి ఈ డబ్బు, ఈ యావగేషన్లు,
ఈ లోక వ్యవహారములు, ఈ లోక వ్యసనముల్లో పడి పాడైపోయి పతనం అయిపోయి నరకానికి వెళ్తావా? నువ్వు ఆలోచించుకున్నామని ప్రేమతో మనం చేస్తున్నాను. ఈ వర్తమానాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వచ్చే వారం నుంచి దేవుని గురించిన వివరణ, మానవుని గురించిన వివరణ, ఈ ప్రపంచాన్ని గురించిన వివరణ అనేటువంటి వర్తమానములు, ఆ యొక్క స్పెషల్ వర్తమానములు, కొత్త వర్తమానం ప్రారంభించబోతున్నాం. వాటి కొరకు సిద్ధపడమని ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నిత్యత్వంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళబోతున్నాం. నిత్యత్వం అనేది ఎలా ఉంటుందో ఏమిటో, ఈ ప్రపంచ సృష్టి క్రమం దగ్గర నుంచి లెక్కలు ఎలా వచ్చినాయో, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం దాకా ఎంత గ్యాప్ ఉందో, ప్రభువా మానవుని చేసి ఎంతకాలం అయిందో, ఇదంతా కాలమని, ఈ కాలం వెళ్ళి నిత్యత్వం అనే సముద్రంలో కలిసిపోతుందని మేము తెలుసుకున్నాం. ఇదే నిత్యత్వం అని మాకు అర్థమైంది నాయన. ఆ నిత్యత్వంలో నువ్వు ఉంటావు, మేము ఉంటాం. అక్కడ ఎల్లకాలము యుగయుగములు లెక్కింప సఖ్యము కాని సంవత్సరములు, అన్కౌంటబుల్ ఇయర్స్, ఆ నిత్యత్వంలో ఎల్లకాలము ఉండబోతున్నాం. దాని కొరకే మమ్మల్ని మీ రక్తంతో కడిగి కొనుక్కొని సిద్ధపరుచుకున్నందుకు వందనాలు. ఇంకా ఎవరైనా మీ రక్తంలో కడగబడి ఆ నిత్యత్వానికి అర్హులు కాలేదో వాళ్ళు నరకానికి వెళతారని వారికి తెలియచేసి, వాళ్ళు కూడా మిమ్మల్ని నమ్ముకొని మాతో పాటు వాళ్ళు కూడా నిత్యత్వానికి రాగలిగేటువంటి కృపను ఈ మాటలు వింటున్న వారందరికీ దయచేయమని, వచ్చే వారం నుంచి చెప్పబోతున్న మరొక స్పెషల్ అమూల్యమైన సందేశాలకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసము మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. మీ అందరికి వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ. చివరి గడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే, చివరి ఘడియ ఇదే. డాక్టర్ కె బాబురావు గారు, డోర్ నెంబర్ 4-8-400, రెడ్డి బిల్డింగ్ రోడ్, రామా బిల్డింగ్ సెంటర్, అమరావతి రోడ్, గుంటూరు. ఫోన్ నంబర్ 9440767072.